భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. మూవీ చూసారా? చూసామండి. ఎలా అనిపించింది? బాగుంది. ఎవరిది హైలైట్ అనిపించింది? యాక్షన్ డైరెక్షన్? ప్రభాస్ గారిది బాగుంది. ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు తలెత్తుకునేలా ఉందండి. కేజీఎఫ్ టచ్ ఏమైనా ఉందా? అలా లేదు, బాగుంది మూవీ అయితే. ఏది బాగా హైలైట్ అంటారు? ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగా హైలైట్. అంటే హైలైట్ సీన్స్ మీకు బాగా ఇష్టమైన సీన్స్ హైలైట్ ఎక్కువ. ఎలివేషన్ ఉందన్నా? ఉందండి. ఎలాగ రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ హీరోయిన్ ఎంట్రీ ఉందా దీంట్లో? ఉంది కానీ మరి అంత కాదు. ప్రభాస్ గారిది బాగుంది క్యారెక్టర్. శృతి హాసన్ గారు మరి ప్రభాస్ ఫ్యాన్ యొక్క ఇద్దరు కాంబినేషన్ ఎలా బాగుంది. ఏమైనా కాంబినేషన్ సీన్స్ వచ్చినాయా? లైట్ గా వచ్చినాయి ఎక్కువ. అంటే ఎలివేషన్ ఎలా ఉంది మీకు? బాగా కేజీఎఫ్ రేంజ్ లో ఉందా, దానికి మించి ఉందా? దానికి మించి ఉన్నది ఇంకా. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ దిల్ ఖుష్ అయిపోవచ్చు అప్పుడు ఫుల్ గా. క్లైమాక్స్ ఫుల్ గా అవ్వచ్చు. ఓవరాల్ గా రేటింగ్ 5 out of 5. సూపర్ ఉంది. హైలైట్ అయింది డైరెక్షన్ యాక్షన్ ప్రభాస్ డైరెక్షన్ కూడా బాగుంది. సూపర్ మూవీ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏది హైలైట్ అయింది? డైరెక్షన్ లేకపోతే ప్రభాస్ గారి యాక్షన్? ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్, ప్రభాస్ గారి యాక్షన్ సీన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనకి బయట వస్తున్న టాక్ ఏంటంటే కనుక కేజీఎఫ్ టచ్ ఏమైనా ఉంటదేమో అంటున్నారు. నో కేజీఎఫ్ డిఫరెంట్ వరల్డ్, ఇది డిఫరెంట్ వరల్డ్. దానికి దీనికి ఎక్కడ కంపారిజన్ లేదు. అంటే ఇంతకుముందు రూమర్స్ కూడా ఉన్నాయి దానికి దీనికి లింక్ ఉంటుందేమని. ఎక్కడ లింక్ లేదు. అది వేరే వరల్డ్, ఇది వేరే వరల్డ్. అంటే మ్యూజిక్ ఎలా? సూపర్. అంటే సాంగ్స్ అంటే ఇలాంటి సినిమాల్లో మనం సాంగ్స్ పెట్టి ఐటమ్ సాంగ్స్ అలాంటివి అక్సెప్ట్ చేయలేం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బట్టి కుమ్మేశారు. అంటే ఎక్కువ బాగా ఏది హైలైట్ అయింది? ఫ్రెండ్షిప్ వాల్యూ గురించి మనం చూసాం ట్రైలర్ లో, దాన్ని బాగా లీడ్ చేశారా? సూపర్ గా లీడ్ చేశారు. అండ్ సెకండ్ పార్ట్ కి మంచి ట్విస్ట్ రివీల్ చేశారు. అది అందరూ తప్పకుండా వచ్చి హాల్లోనే చూడాలి. హైలైట్ సీన్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి? ఫేవరెట్ సీన్ ఏంటంటే మన ప్రభాస్ అన్న మనం ట్రైలర్ లో కూడా తీసాం, చైన్ దింపుకొని వస్తారు కదా, అదైతే హైలైట్. ఆ సీన్ వాటికి లుక్ ఎలా ఉంది? మనం ఆల్రెడీ ట్రైలర్ లో చూసాం ఆయన లుక్ ఎలా ఉందో. ఇక్కడ సినిమాలో దానికి మించి ఉంటది. ఆది పురుష్ తర్వాత మంచి కంబ్యాక్ వచ్చిందంటారా? 2-3 సినిమాల నుంచి ఫ్యాన్స్ అంతా చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉన్నారు. అరే ఏంటి మనకు పడాల్సింది, మనకు ప్రభాస్ నుంచి ఏదైతే కోరుకుంటామో ఆ మాస్ ఎలివేషన్, ఆ మాస్ ఇంపాక్ట్ అనేది ఈ సినిమాలో ఖచ్చితంగా చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. కేజీఎఫ్ అన్నారు కదా, ఇంకెక్కడ నుంచి కేజీఎఫ్ ఉండదు, ఓన్లీ సరాల్ అనేది వింటాం మనం. సలార్ ఒకటే వింటామంటారు. ఖచ్చితంగా వింటాం. క్లైమాక్స్ బాగా హైలైట్ అయ్యింది. క్లైమాక్స్ లో మంచిగా ఫైట్స్ అన్ని ఉన్నాయి అంటున్నారు, అది ఎలా అనిపించింది? క్లైమాక్స్ లో మనకి అంటే మనం ఈ సినిమా చూసినంత సేపు ఒక వేలో ఉంటాము, బట్ క్లైమాక్స్ లో ఏంటంటే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అది మనం ఇప్పుడు చెప్పకూడదు. ప్రతి ఒక్కరు హాల్కి వచ్చి చూడాలి, కంపల్సరీ వచ్చి చూడండి. ఓకే, పృథ్వీరాజ్ గారు ఉన్నారు కదా, ఆయన యొక్క యాక్షన్ ఎలా అంటే ఏమనుకున్నాం అంటే ప్రభాస్తో పాటు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం. ఆయన యాక్టింగ్ చాలా సూపర్ గా ఉంది. ఆయనకు కూడా క్లైమాక్స్ లో కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి, చాలా బాగా చేశారు ఆయన కూడా. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అండ్ చాలా ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి. ఏ టైంకి వచ్చారు? నేను 3:50 అలా వచ్చాను. 4:10 మూవీ ఎలా అనిపించింది? It was nice. Yeah, I'll give it a 10. 10 out of 10. 10 out of 10. Yeah. Okay, ప్రభాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? It was really good. Okay, highlight scene, మీ ఫేవరెట్ సీన్? Climax సీన్. మూవీ ఎలా అనిపించింది? నరాలు తెగుతున్నాయి చూస్తుంటే. అసలు ప్రభాస్ అయితే సూపర్. ప్రభాస్ ఫ్యానా? డామ్ డయాడ్ ఫ్యాన్. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అలా ఏం లేదు, అంతే. ఇది చూస్తుంటే ప్రభాస్ జాన్ స్నో పాత్ర పోషించినట్టు అనిపిస్తుంది. సేమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగే ఉంది. ఇంకొంచెం బాధ చేయొచ్చు. ప్రశాంత్ నీల్ కొంచెం బోర్ కొట్టింది, నిద్రపోయాం చాలాసేపు. మూవీ సూపర్. ఏది హైలైట్? క్లైమాక్స్ ఎలా అనిపించింది? నచ్చింది. అంటే ఎంత రేటింగ్ ఇస్తారు? 4.5. ఓవరాల్ గా ఏ సీన్ బాగా హైలైట్ అయింది? క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎమోషన్ ఉన్నదా దీంట్లో? ఫ్రెండ్ తరఫున అయితే బాగానే ఉంది, కానీ లాస్ట్ లో కొంచెం ట్విస్ట్ ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. ఫ్రెండ్షిప్ వాల్యూ గురించి బాగా హైలైట్ అయ్యింది మనకి ఓవరాల్ ట్రైలర్ లో. మూవీలో కూడా అదే చేశారా? లాస్ట్ వరకు వచ్చింది,
కొంచెం అటు ఇటుగా ఉంది. సినిమా చూస్తే అర్థమైంది అందరికి. ఇంకా అంటే సెకండ్ ట్రైలర్ లో మనకి ఫ్రెండ్స్ మధ్యనే ఎక్కువ గొడవ అని చెప్తున్నారు, అది ఇక్కడ రివీల్ అయ్యిందా? అవ్వలేదు, లాస్ట్ లో అయ్యింది. ఓవరాల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ధైర్యంగా అంటే వాళ్ళు హోప్ పెట్టుకుని ఉన్నారు కదా ఈ మూవీ మీదే, దాని గురించి మీరేం చెప్తారు? ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్సే, తలెత్తుకుని తిరగొచ్చు.